హాయ్ ఎవ్రీవన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 1, శ్లోకం పూరయిత్వా తస్య భావం లిఖత. శ్లోకం పూరయిత్వా తస్య భావం లిఖత. మన క్వశ్చన్ పేపర్లో 2 శ్లోకాలు ఇస్తారు. ఒక శ్లోకానికి శ్లోకం పూరించి భావం రాయాలి. 6 మార్క్స్. ఓకే, మనకు 2 లెసన్స్లో ఉంటాయి శ్లోక పూరయిత్వ భావం. ఓకే, ఫస్ట్ లెసన్ భర్తృహరి సుభాషితాని. భర్తృహరి సుభాషితాని. ఫస్ట్ ఇంట్రడక్షన్ రాయాలి, కవి పరిచయం. ఇంట్రడక్షన్ మనం ఇంట్రడక్షన్ తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. భావం కూడా తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు. శ్లోకం మాత్రం కంపల్సరీ సాంస్క్రిట్లోనే రాయాలి. ఇంట్రడక్షన్. దిస్ పోయమ్ ఈజ్ టేకెన్ ఫ్రమ్ నీతి శతక written by భర్తృహరి. This poem is taken from నీతి శతక written by భర్తృహరి. కవి పరిచయం. ఈ శ్లోకం భర్తృహరి రచించిన నీతి శతకము నుండి స్వీకరించబడినది. ఈ శ్లోకము భర్తృహరి రచించిన నీతి శతకము నుండి స్వీకరింపబడినది. నెక్స్ట్ శ్లోకః. అగ్నః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. అగ్నః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవదుర్విదగ్ధం బ్రహ్మాపి నరన్నరంజయతి. అగ్నః సుఖమారాధ్యః సుఖతరమారాధ్యతే విశేషజ్ఞః జ్ఞానలవ దుర్విదగ్ధం బ్రహ్మాపి నరం నరంజయతి. భావః. We can please an ignorant person easily. Pleasing a wise person is even easier. But it is impossible even to the Creator, Brahmadeva, to please person with of knowledge. We can please an ignorant person easily. Ignorant person మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. ప్లీజింగ్ ఏ వైజ్ పర్సన్ ఈజ్ ఈవెన్ ఈజర్. వైజ్ పర్సన్ కూడా ఈజీగా మనం చేంజ్ చేయొచ్చు. బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ ఈవెన్ టు ద క్రియేటర్ బ్రహ్మదేవ టు ప్లీజ్ పర్సన్ విత్ ఆఫ్ నాలెడ్జ్. ఆఫ్ నాలెడ్జ్ పర్సన్ను బ్రహ్మదేవ కూడా చేంజ్ చేయలేడు. ఇది భావం. తెలుగు రాయొచ్చు, ఇంగ్లీష్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ శ్లోకం. పరివర్తిని సంసారే మృతః కో వా న జాయతే